ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సకల దేవతా తేజస్వరూపిణి ఆవిర్భావం. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. పద్మరాగమణి ప్రభలు వెదజల్లుతోంది. హరిహరుడే ఆశ్చర్యపోయారు. అంతలోకి శివుడి శరీరం నుంచి మరో తేజోరూపం ఆవిర్భవించింది. వెండిలా దగదగలాడుతోంది. కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నాయి. చూడటానికి భీకరంగా ఉంది. పర్వతంలాగా ఉంది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్టుంది. ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తిభవించిన సత్వగుణంలా తెల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్రవర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఉద్భవించింది. ఇలాగే యమ, అగ్ని, కుబేర, వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తిగట్టింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగానే ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్యరాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సముద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణ, విశ్వమోహిని, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకుల వంటి అరచేతులు, శరీరమంతటా దివ్యాభరణాలు, 18 బాహువులు క్షణంలో 1000 బాహువులయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ, మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. వ్యాసభగవానుడు దీక్షగా కథ చెప్పుకువెడుతుంటే సరిగ్గా ఇక్కడ జనమేజయుడు ఒక సందేహం వెలిబుచ్చాడు. వ్యాసమహర్షి, దేవీ రూపం అందరి తేజస్సు ఏకీభూతమైందన్నావు, ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ అవయవమయ్యింది? ముఖనాసికాది శరీర భాగాలు ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమిచ్చారు? ఇది అమృతరసం. ఎంత తాగితే మాత్రం తృప్తి ఉంటుంది? నీ ముఖపద్మం నుంచి జాలువాడుతున్న మహాలక్ష్మి చరితామృతం ఇది. జనమేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను. శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో కూడా సాధ్యం కాదు. ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు, ఎప్పుడూ ఉంటుంది. దేవకార్యసిద్ధి కోసం ఎప్పుడూ ఏకరూపత్వాన్ని పొందింది. అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో సకల రూపాలలోనూ తానే ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకొక రూపమంటూ లేదు, కేవలం అరూప. అయినా లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది. నిర్గుణైన సగుణ అవుతుంది. కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతుంటాయి. విను. శంకరుడి తేజస్సు ముఖపద్మం అయింది. అది శ్వేతవర్ణం, శుభాకారం. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురుడయ్యాయి. మేఘవర్ణంలో మనోహరమైన వంకీల జుట్టు. అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ, శ్వేత, రక్తవర్ణాలతో 3 కన్నులయ్యాయి. ప్రాతః, సాయం, సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడి ధనస్సులా మెరిసిపోయే భ్రూలత. వాయుదేవుడి తేజస్సు చెవులవి. మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయింది. నువ్వు పువ్వులాగా నున్నగా నిగనిగలాడుతోంది. ప్రాజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి. కొనలు చేరి దగ్గరగా పేర్చిన మల్లె మొగ్గల్లా అవి అన్నట్టు ప్రకాశిస్తున్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి అధరోష్టం ఏర్పడింది. కార్తికేయుడి తేజస్సుతో పై పెదవి ఏర్పడింది. విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో
చేతులకు వేళ్లు ఏర్పడ్డాయి. చంద్రుడి తేజస్సు అమ్మవారికి వక్షోజద్వయమైంది. ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది. వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. పృథ్వీ తేజస్సుతో విశాలమైన జగనం ఏర్పడింది. ఈ రకంగా శుభాకార స్వరూప సుస్వర అయిన శ్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ సుదతిని, ఆ చారులోచనను, ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్నను చూచి దేవతలంతా సంబరపడ్డారు. మహిషాసురుడి పీడ ఆ క్షణంలోనే వదిలిపోయినంతగా సంతోషించారు. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాలు, ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్యభూషణాలను, దివ్య వస్త్రాలను, దివ్యాయుధాలను సమర్పించారు. క్షీరసముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. వినిర్మలమైన హారాన్ని బహూకరించాడు. సూర్యకోటి సమప్రభమైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలంలాగా ప్రకాశిస్తున్నాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను కానుకగా పెట్టాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతి మాలికను వరుణుడు ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీనుతున్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితమై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేట్టుంది. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి ఇచ్చాడు. అది దేవతలకు అభయహస్తంలా భాషించింది. వరుణుడు వెన్నముద్ద లాంటి శంఖం ఇచ్చాడు. అది శుభప్రదంగా, జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతఘ్నిని సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు దివ్య ధనస్సును, ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబులపొదిని బహూకరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. ఐరావతానికి అలంకరించిన దివ్య ఘంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలువుని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాశాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును అందించాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణపాత్రను సమర్పించాడు. చిరుగంటలు పొదిగిన కౌమోదకి గదను త్వష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేట్టు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూచి దేవతలందరూ విస్మయానంద విమోహితులై భక్తి పారవశ్యంతో స్తుతించారు. సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి నమస్కారం. కాళరాత్రి భగవతికి అభినందనం. పృథివికి తెలియకుండా, పృథువుని తెలుసుకోకుండా, పృథివిపైనే ఉంటూ అంతరంగాలలో విరాజిల్లుతూ సకల ప్రాణికోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే అవిజ్ఞేయ అయిన మాయారూపిడికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండాలు. ఓ జగన్మాత, శత్రుపీడితులమైన మాకు విజయం ప్రసాదించు, శుభపరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుణ్ణి సంహరించు. వాడు మహామాయావి, ఖలుడు, శ్రీవధ్యుడు. నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికొక క్రీడా వినోదం. మా అందరినీ కాపాడు తల్లి, కాపాడు. దేవతల స్తోత్రపాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీస్సులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి. మహిషుణ్ణి సంహరిస్తాను.
ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర విష్ణు రుద్రులు కూడా మహిషాసురికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యము! దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది. సుఖదుఖాలకు కాలమే కర్త. సృష్టిపాలన సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనై క్లేశ సంతప్తులయ్యారంటే కాలమహిమ ఎంతటితో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమైంది. కన్నులు ఇరుపెక్కాయి. ముఖం గంభీరమైంది. వికటాట్టహాస భీషణధ్వని దిగ్దిగంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు ఘూర్నిల్లాయి. మేరు పర్వతం గడగడలాడింది. మహారాక్షసుల గుండెలు దడదడలాడిపోయాయి. దేవతల జయజయధ్వనులు చేశారు. పాహీ పాహీ పాహీ, జగన్మాత పాహీ అన్నారు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.